మా ఊళ్ళో ఒక పడుచుంది దెయ్యమంటే భయమన్నది లల్లా 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 లల్లా. హలో గైస్, వెల్కమ్ టు ఆదిత్య మూవీ వ్లాగ్స్. నిన్న కిష్కిందపురి మూవీకి వెళ్ళానండి. సినిమా టైటిల్లో తెలిసింది కిష్కిందపురి రేడియో స్టేషన్ అని చెప్పి. అంతవరకు నాకు అసలు ఆ సినిమా టైటిల్ ఫుల్గా ఎంత ఉందని తెలియదు. బహుశా చూసేవాళ్ళకి ఎవరికి కూడా తెలిసి ఉండదు. ఇక మూవీ విషయానికి వస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ నాకు అంత పెద్దగా నచ్చలేదు. ఈ మధ్య మూవీస్లో హర్రర్ మూవీ ఏదైనా సరే లెన్స్ పెట్టేసి వాళ్ళని దెయ్యం కింద చూపిస్తున్నారు. అనుపమా పరమేశ్వరన్ ఇందులో ఎంత క్యూట్గా ఉందో. నన్ను అడిగితే సినిమా మొత్తం కూడా ఆ దెయ్యం లెన్స్ పెట్టినా సరే అంతే క్యూట్గా ఉందండి. అసలు ఏమాత్రం భయం అనిపించలేదు. సినిమా మొత్తం త్రూఅవుట్ కూడా ఆ లెన్స్తోనే ఉంటేనే బాగుండి అనిపించింది. అంత బాగుంది అనుపమా పరమేశ్వరన్. ఇంకా హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్. అతని పెర్ఫార్మెన్స్ లాస్ట్ ప్రీవియస్ మూవీస్ చూస్తుంటే చాలా బెటర్ అయిందనే చెప్పాలి. నెక్స్ట్ డైరెక్టర్ వచ్చి ప్రగళ్ళపాటి కౌశిక్. ఆయన లాస్ట్ సినిమా చావు గౌరి చల్లగా 2021లో రిలీజ్ అయింది. ఈ మూవీ డైరెక్టరు జనాల్ని భయపెడదామని చెప్పి సినిమా తీశాడా, లేకపోతే హర్రర్ అని చెప్తే జనాలు వచ్చేస్తారని చెప్పి సినిమా తీసాడో తెలియదు, కానీ సక్సెస్ అవ్వలేదనే చెప్పొచ్చు. ఇక మూవీ ప్లాట్కి వస్తే, ఒక రేడియో స్టేషన్లో కొంతమంది చనిపోతారు. ఆ రేడియో స్టేషన్ పెట్టిన వాళ్ళు ఎలా చనిపోతారు అనేది మూవీ. 1980sలో ఆ రేడియో స్టేషన్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ఆ నెక్స్ట్ బ్యాక్డ్రాప్ అంతా కూడా స్టార్టింగే ఒక పురుగు, ఆ పురుగు అందరినీ చంపేయడం చూపిస్తారు. అసలు ఆ పురుగు ఎందుకు పెట్టాడు, ఆ పురుగు ఎలా చంపుతుంది ఏంటి అనేది లింక్ ఏం లేదు. ఇక కథా విషయానికి వస్తే, హీరోయిన్స్ హాంటింగ్ హౌసెస్ చూపిద్దామని చెప్పి, ఆ ఊళ్ళో ఉన్న హాంటింగ్ హౌసెస్ అన్నీ చూపిద్దామని చెప్పి ఒక ఈవెంట్ మేనేజర్ టైప్లో ఒక వ్యాన్ సెట్ చేసుకుని జనాలను ఎక్కించుకుని ఆ ప్లేస్కి తీసుకెళ్ళి అన్నింటినీ చూపిస్తూ ఉంటారు. ఫస్ట్ 2 హాంటింగ్ హౌసెస్ కూడా వాళ్ళు ఏదో సెట్ చేసిన ప్రకారం చూపిస్తూ ఉంటారు. అలా అమౌంట్ ఎర్న్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ 3వ హౌస్కి వచ్చేసరికి అదే కిష్కిందపురి రేడియో స్టేషన్. అక్కడికి తీసుకెళ్లాలని చెప్పి ఈ ఆడియన్స్ అంతా కూడా గోల్ చేస్తునేసరికి వాళ్ళందరినీ తీసుకెళ్తారు. అక్కడ ఏం జరుగుతుందన్నది ఎవరికీ తెలియదు. ఇన్ఫ్యాక్ట్ హీరోయిన్స్ కూడా తెలియదు. అక్కడ జరిగే వింత సంఘటన వల్ల అక్కడ ఏదో ఉందని చెప్పి వాళ్ళు అనుకుంటారు. అసలు అక్కడ ఏముంది అనేది ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది మూవీలో. ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఈ ఇన్వెస్టిగేషన్, అసలు అక్కడ దెయ్యం ఏ దెయ్యం ఉంది, అసలు ఎలాంటి దెయ్యం, అసలు ఎందుకు చేస్తుంది అదంతా కూడా అనేది చాలా థ్రిల్లింగ్గా ఆడియన్స్ అంతటా కూడా కుర్చీల్లో కూర్చోబెట్టి